హే బయటికి వెళ్దాం వస్తావా? నో. సఖీస్ అండ్ సకాస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ద ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో. నో చెప్పేటప్పుడు మన అందరికీ చాలా 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 కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం అవతల వాళ్ళు ఏమనుకుంటారో, పాపం మనం నో చెప్తే వాళ్ళు తీసుకోగలరో లేరో, లేదంటే మనకున్న సిచ్యువేషన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదు, వాళ్ళకి ఎంత అవసరం ఉండి మనల్ని హెల్ప్ కోసం మన దగ్గరికి వచ్చి వాళ్ళు అలా అడుగుతుంటే టక్కన అలా నువ్వు ఎలా చెప్పేయగలం అని మైండ్లో ఒక 100 ఆలోచనలు తిరిగి ఎస్ ఈ పని నేను చేయలేను, నో అని చెప్పలేక ఓకే చేస్తాను ఎస్ అని చెప్తాం. ఎస్ అనేది ఎంత కాంప్లికేటెడ్ వర్డ్ అంటే, నువ్వు అవతల వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఇచ్చేస్తున్నావు, నేను చేస్తానన్న హోప్ ఇచ్చేస్తున్నావు, నేను చేయగలనన్న ఒక ధైర్యాన్ని ఇస్తున్నావు. సి అలాంటివి ఇవ్వచ్చు, చెయ్యొచ్చు, చెప్పచ్చు. బట్ యునో నిన్ను నువ్వు ఆపదలో పడేసుకొని, నిన్ను నువ్వు ఇబ్బందుల్లో పడేసుకొని, నీకు అది కష్టమని నీకు తెలుసు, నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు. బట్ వై యూ డూ లైక్ దిస్? నో చెప్పడానికి ఎందుకంత బాధ, ఎందుకంత కష్టపడతావు? ఈరోజు మనం మంచిగా మాట్లాడేసుకుందాం, నువ్వు అవతల వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటి అనేది. ఓకే, సో నేను ఒక టాపిక్తో స్టార్ట్ చేయనా, జస్ట్ లైక్ స్టోరీ. ఒక అమ్మాయిని అబ్బాయిని తీసుకుందాం. ఒక అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి, ఒక అబ్బాయి సిచ్యువేషన్ ఏంటి అన్న అవగాహన కోసం ఒక అమ్మాయి స్టోరీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల తను మ్యారేజ్కి ఇంట్లో వాళ్ళకి తనకున్న ఇబ్బందులు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, తనకున్న స్టాండర్డ్స్, తనకున్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అలిసిపోయి తను నో చెప్పలేక వాళ్ళకి ఓకేలే ఇప్పుడు ఎస్ చెప్పేద్దాము, తర్వాత వాళ్ళకి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నో చెప్తాము అని చెప్పి తను అనుకుంది. సో అలాగే ఒక సంబంధం తనకు వచ్చింది. తను ఇప్పుడు ఏం చేస్తే తనకి కరెక్ట్? ఒకటి, ఈ సిచ్యువేషన్ పక్కన పెడదాం కొంచెంసేపు, లాస్ట్లో నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. సెకండ్, అబ్బాయి సిచ్యువేషన్. ఒక అబ్బాయికి తన లైఫ్లో ఒక అమ్మాయి విపరీతంగా నచ్చేసింది. ఎంత నచ్చిందంటే అసలు ఈ అమ్మాయి వస్తే నా లైఫ్ మారిపోయింది, నేను చాలా హ్యాపీగా బతుకుతాను, ఆ అమ్మాయి లాంటి అమ్మాయిని నేను ఇంకెవరిని చూడలేదు, షీ ఈజ్ మై లైఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హీఈస్ లైక్ పీకల దాకా ప్రేమను పెంచేసుకున్నాడు ఆ అమ్మాయి మీద. కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయికి నో చెప్పింది. ఇక్కడ 2 సిచ్యువేషన్స్ మీకు ఏం అర్థమవుతుంది? ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది ఏంటంటే, ఒకటి, ఒక అమ్మాయి నో చెప్పేలాగా ఆ అమ్మాయి వేరే వాళ్ళకి ఎందుకు నో చెప్తుంది ఏంటి, అక్కడ ఉంది పేరెంట్స్ కాబట్టి ఆ అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఆ అమ్మాయి నో చెప్పే ముందు ఆ అమ్మాయికి ఒక క్లారిటీ ఉండాలి. ఓకే, ఇది అమ్మాయిది. అబ్బాయిది, ఆ అబ్బాయికి యాక్సెప్టెన్స్ ఉండాలి. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చి అబ్బాయిని నో అని అంటుందంటే ఆ అమ్మాయి యాక్సెప్ట్, లైక్ అమ్మాయి నో చెప్పేసింది, సో ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేయాలి ఆ నోని. సో ఇక్కడ నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే, నో చెప్పేటప్పుడు మనకి క్లారిటీ ఉండాలి, ఒక విజన్ ఉండాలి, వాళ్ళకి ఎందుకు నో చెప్తున్నాము అనేది. బికాజ్ మనకి చాలా పనులు ఉంటాయి, అది అవసరమా లేదా, లేదంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనకి నచ్చని వాళ్ళ దగ్గర కూడా మనం నో చెప్పలేం, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని ఆలోచిస్తూ కూర్చుంటాం. See, when you do not want to do that, when you're not ready, when you're not comfortable to do that, just say no, it's no problem. బట్ చాలామంది మిస్టేక్ ఎక్కడ చేస్తారు అంటే, ఎవరైనా నో చెప్తే మనం తీసుకోలేం. డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? ఎవరైనా నో చెప్తే మనం అస్సలు తీసుకోలేం, ఎందుకంటే అసలు నాకు ఎలా నో చెప్తారు? బికాజ్ నేను అన్ని పగడ్బందీగా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ, లేదంటే నేను మాట్లాడింది కానీ, లేదంటే నాకు అవసరంతో తను ఈజీగా నో చెప్పేసింది. నువ్వు అది యాక్సెప్ట్ చేయలేవు, అవతల వాళ్ళని అప్పుడు అర్థం చేసుకోవాలి నువ్వు. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తాము అంటే, వేరే వాళ్ళకి నో చెప్పేటప్పుడేమో వాళ్ళ గురించి ఆలోచిస్తాం, వేరే వాళ్ళు వచ్చి మనకి నో చెప్పేటప్పుడేమో వాళ్ళ గురించి ఆలోచించాం. ఇక్కడ రోల్ రివర్స్లో ఆలోచిస్తాం, మన థాట్ ప్రాసెస్ అనేది అలాగే ఉంటుంది. బట్ ఒక్కసారి వేరే వాళ్ళకి నో చెప్పేటప్పుడు నువ్వు నీ గురించి ఆలోచించుకొని, వేరే వాళ్ళు నీకు నో చెప్పినప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తే అంతే, కథం. సగం ప్రాబ్లమ్స్, సగం ఏంటో ఆఫ్ కోర్స్ 95 ప్రాబ్లమ్స్, 99% ప్రాబ్లమ్స్ అన్నీ ఫినిష్, వ్యానిష్. మిమ్మల్ని హిట్ చేయలేదు, ఏది మిమ్మల్ని ఆపలేదు.
సో నేనేం చెప్తున్నాను అంటే, నో ఈజ్ లైక్ అ వెరీ సెన్సిటివ్ వర్డ్ అని అందరు అనుకుంటారు, కానీ నో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ఎవ్రీ లైఫ్, లైక్ ఎవ్రీ ఏజ్. అందరికీ ఇంపార్టెంట్ ఈజ్ నో. వెన్ యూఆర్ నాట్ లైకింగ్ సంథింగ్, జస్ట్ సే నో. హూ ద హెల్, ఇది నీ లైఫ్ బడి, నువ్వు ఇబ్బంది పడతావు, నువ్వు కష్టపడతావు అన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళకి నో చెప్పటం, యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ అదర్స్. ఇక్కడ నువ్వు సెల్ఫిష్గా ఉన్నా పర్లేదు, సెల్ఫిష్గా ఉండటం అనేది తప్పేం కాదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నీకు ఇబ్బంది కలిగిస్తుంది, ఆ సిచ్యువేషన్కి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే యూ కెన్ సే నో. దెర్ ఈజ్ నో మిస్టేక్. అదేం తప్పు కాదు, అదేం నేరం కాదు.